సైంటిఫిక్ నేమ్ కోకాస్ న్యూసిఫెరా. ఇండియాలో కొబ్బరి చెట్లు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ అండ్ కేరళలో మోస్ట్లీ కోస్టల్ ఏరియాస్లో పెరుగుతాయి. ఒక చెట్టు లైఫ్ స్పాన్ అప్రాక్సిమేట్గా 100 years వరకు ఉంటుంది. ఇప్పుడు కొబ్బరి చెట్టు ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. కొబ్బరి చెట్టుకి స్పెసిఫిక్గా సీడ్ ఏమీ ఉండదు. కొబ్బరికాయనే బాగా ఎండిన తర్వాత భూమిలో పాతి పెడతారు. అలా పాతిపెట్టిన కొబ్బరికాయకి చిన్న మొక్క వస్తుంది. చూడండి ఇక్కడ రూట్స్ ఎలా ఫామ్ అయ్యాయో. ఇలా వచ్చిన మొక్కని మళ్ళీ సెపరేట్గా కావలసిన ప్లేస్లో పాతి పెడతారు. ఇలా పాతిన కొబ్బరి మొక్క 7 years తర్వాత పెద్ద చెట్టుగా మారుతుంది. జనరల్గా కొబ్బరి చెట్టు హైట్ 30 feet నుండి 100 feet వరకు ఉంటుంది. చూడండి ఇక్కడ కొబ్బరి పూత ఎలా ఉందో. వీటి నుండే కొబ్బరి బోండం, ఆఫ్టర్ దట్ కొబ్బరికాయ తయారవుతుంది. కొబ్బరి పూత నుండి కొబ్బరి కాయగా తయారవడానికి కనీసం 2 నుండి 3 నెలలు టైం పడుతుంది. నా కొబ్బరి బోండం ఎలా ఉంటుందో చూద్దాం. లేత కొబ్బరిని కొబ్బరి బోండం అంటారు. దీనిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీనిలో చాలా మినరల్స్ ఉంటాయి. అలానే ఈ టెండర్ కోకోనట్ వాటర్ బాడీ హీట్ తగ్గించడమే కాకుండా ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా ఇస్తుంది. కొబ్బరి బోండంలో ఉండే లేత కొబ్బరి జెల్లీని స్పూన్ కోకోనట్ అంటారు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. నా కొబ్బరికాయ గురించి తెలుసుకుందాం. కొబ్బరి బోండం ముదిరిన తర్వాత కొబ్బరికాయగా తయారవుతుంది. ఈ కొబ్బరికాయలలో నీరు తక్కువగా, తెల్లని కొబ్బరి ఎక్కువగా ఉంటుంది. ఇండియాలో ప్రతి దేవాలయాల్లో కొబ్బరికాయని దేవునికి నైవేద్యంగా పెడతారు. ఈ కొబ్బరికాయను వివిధ రకాల వంటల్లో యూజ్ చేస్తారు. ఈ పచ్చి కొబ్బరి నుండి పాలు కూడా తీస్తారు. వాటిలో చాలా వైటమిన్స్ ఉంటాయి. ఈ పచ్చి కొబ్బరిని ఎండలో పెడితే ఎండు కొబ్బరిగా మారుతుంది. దాని నుండి కొబ్బరి నూనె తయారు చేస్తారు. ఈ నూనెను హెయిర్ ఆయిల్గా, సోప్స్ తయారీలో యూజ్ చేస్తారు. కొబ్బరి చెట్టు ఆకుల నుండి మనం ఇంట్లో యూజ్ చేసే చీపురు తయారు చేస్తారు. ఈ చీపురు తయారీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా డెవలప్ అవడమే కాకుండా చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. ఇక్కడ తయారు చేసిన చీపుర్లు చాలా స్టేట్స్కి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ఇలానే కొబ్బరికాయ నుండి వచ్చే పీచుతో మ్యాట్రిసెస్ అండ్ మ్యాట్స్ తయారవుతాయి. ఇది కూడా ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా డెవలప్ అవుతుంది. కొబ్బరి పీచుని ప్రాసెస్ చేసిన తర్వాత ఈ విధంగా ప్యాక్ చేసి ఇండస్ట్రీస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఓల్డ్ డేస్లో కొబ్బరి చెట్టు కాండాన్ని ఇల్లు కట్టడానికి పిల్లర్స్గా వాడేవారు. అలానే కొబ్బరి ఆకులతో బుట్టలు కూడా తయారు చేసేవారు. సో కొబ్బరి చెట్టు నుండి వచ్చే బెనిఫిట్స్ తెలుసుకున్నాం కదా. కొబ్బరి గురించి మీరు కూడా మీకు నచ్చిన పాయింట్ని కమెంట్ సెక్షన్లో